హుండాయ్ కార్ల సేల్స్ ఎందుకు తగ్గుతున్నాయి? హుండాయ్ కార్ల సేల్స్ ఎందుకు పెరగట్లేదు? హుండాయ్ పొజిషన్ సెకండ్ పొజిషన్ నుంచి ఫోర్త్ ప్లేస్‌కి ఎందుకొచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి చాలా కారణాలున్నాయి. ఇప్పుడు ఆహ్, ఏంటో కంపేర్ చేద్దాం ఒకసారి. అన్ని కార్లతో కంపేర్ చేద్దాం. మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనము ఎంట్రీ లెవెల్ కార్‌తో స్టార్ట్ చేద్దాం. ఎంట్రీ లెవెల్ కార్ అంటే ఏంది? చిన్న హ్యాచ్ బ్యాక్ ఉంటది కదా! వీళ్ళ దగ్గర గూడా ఉంది. కానీ రేట్ చూస్తే ఎక్కువుంది. అదొక మైనస్ పాయింట్. రెండోది చూసామంటే ఇప్పుడు లెట్ అస్ కంపేర్ ఇట్ విత్ టాటా టియాగో. టియాగోకి, ఐ10కి కంపేర్ చేస్తే ప్లస్ పాయింట్స్ టియాగోలో ఏమున్నాయి? ఎవరికైనా తెలిసిపోద్ది. ఇప్పుడంతా అవేర్‌నెస్ వచ్చిందనమాట చాలామందికి. టాటా ఎందుకు తీసుకుంటామంటే సేఫ్టీ ఉంది. డ్రైవింగ్ చేయడానికి బావుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బావుందని చాలామందికి తెలిసిపోయిందనమాట. సో, అది ఎవిడెంట్‌గా తెలుస్తాంది. టాటా టియాగో కొనేదెందుకు? సేఫ్టీకి కొంటాము. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంది. స్టెబిలిటీ ఉంది. సీట్ కంఫర్ట్ చాలా బావుంది. ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయినా మనల్ని కాపాడుతుందని చాలామందికి తెలిసిందనమాట ఇప్పటికి. సో, అదొక ఇమేజ్ వాళ్ళు బిల్డ్ చేశారు. ఇమేజ్ బిల్డ్ చేయడమే కాదు, రియల్‌గా కూడా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉందనమాట. మనం దీంట్లో చూసుకున్నామంటే ఏముంది? సేఫ్టీ లేదు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ దాంతో కంపేర్ చేయలేం. స్టెబిలిటీ దాంతో కంపేర్ చేయలేం. సో, ప్రైస్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది టియాగోకి దీనికి. అదే మనము సుజుకీతో కంపేర్ చేస్తే ఎంట్రీ లెవెల్ కార్ ఏదుంది ఆళ్ళ దగ్గర? ఎస్‌ప్రెస్సో ఉంది. అల్టో ఉంది. ఆ ప్రైస్ చూడండి ఎంతుందో. సో, ఎంట్రీ లెవెల్ కార్ ప్రైస్ ఎక్కువుంది. ఒక మిస్టేకు. రెండోదేంటంటే సేఫ్టీ లేదు. సేఫ్టీ పైన వీళ్ళు ఫోకస్ చేయట్లేదు. 2, 3 అనండి మూడోదది. డ్రైవింగ్ డైనమిక్స్ పైన పని చేయట్లేదు. వీళ్ళు ఎప్పుడూ అదే అనమాట. డ్రైవింగ్ డైనమిక్స్ పట్టించుకోరు. సేఫ్టీ పట్టించుకోరు. నెక్స్ట్ సెగ్మెంట్‌కెళ్దాం. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? సెడాన్. సెడాన్‌లో ఏమున్నాయి? ఆరా ఉంది. ఆరా నిజంగా చెప్పాలంటే లుక్ అయితే నాకు నచ్చలేదు. నాకే కాదు చాలామందికి ఆ డిజైనే నచ్చలేదు. అది ఏం డిజైన్ చేస్తారో వాళ్ళు నాకే అర్థం కాదు. డిజైన్ అయితే చూడ్డానికి బాలేదది ఒకటి. సేఫ్టీ లేదు. డ్రైవింగ్ డైనమిక్స్ ఉండవు. ఇప్పుడు దాంతో కంపేర్ చేయాలంటే ఏమున్నాయి మనకి? అమేజ్ ఉంది. డిజైర్ ఉంది. టిగోర్ ఉంది. ఇవి ఎట్లున్నాయి కంపేర్ చేయండి. అమేజ్ చూసారా? చాలా బాగుంది చూడ్డానికి. చాలా ప్రీమియంగా ఉంది. క్వాలిటీ కనిపిస్తుంది చూస్తానే మీకు అనిపిస్తది. సేఫ్టీ ఉంది. అమేజ్‌లో సేఫ్టీ ఉంది. చూడడానికి చాలా బాగుంది. బాగుండడం కాదు చాలా బాగుంది. డ్రైవింగ్ డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంది. మంచి ఇంజిన్స్ ఉన్నాయి. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. సీవీటీ ఉంది. మంచి రిలయబిలిటీ డ్యూరబిలిటీ దానికొక ట్యాగ్ గూడా ఉంది. హోండా అమేజ్‌కి. మళ్ళా ఈ పక్క చూస్తే డిజైర్. డిజైర్‌లో ఇప్పుడు 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. మైలేజ్ చాలా వస్తది. చూడ్డానికి కూడా చాలా బాగుంది కంపేర్డ్ టు ఆరా. చూడండి. ఇంకా ఇక్కడ చూస్తే టాటా టియాగోలో మన టిగోర్ ఉంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటది. చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. క్వాలిటీస్ చూడండి. చెప్పుకోవడానికి వాళ్ళకున్నాయి కదా! టాటాకి సేఫ్టీ ఉంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉంది. ఇక్కడ టిగోర్‌లో, ఇక్కడ సుజుకీలో చూస్తే మైలేజ్ చాలా బావుంది. సేఫ్టీ గూడా ఇచ్చారిప్పుడు. అమేజ్ అయితే చెప్పక్కర్లేదు. సో, నెక్స్ట్ సెగ్మెంట్‌కెళ్దాం. మైక్రో ఎస్‌యూవీ ఏముంది? ఎక్స్టర్ ఉంది. లుక్ చూసారా? ఇది కాంపిటీషన్ దేనికి తెచ్చారు? టాటా పంచ్‌కి తెచ్చారు. అగ్రీడ్. నేనైతే అప్పుడు గూడా అనుకున్నా. ప్రతిసారి అనుకుంటానే ఉంటాను. వీళ్ళేదైనా ఒక కారో ఫేస్ లిఫ్టో తెచ్చేటప్పుడు ఈసారి ఏం ఇష్యూస్ లేకుండా తెస్తారు. యూ నో మంచిగా ఉంటుందనుకుంటాను. ఎక్స్‌టర్ తెచ్చి ఇన్ని సంవత్సరాలయితాంది. ఇంతవరకు క్రాష్ టెస్ట్ చేయలేదు దాన్ని. పంచ్ కాంపిటీషన్ అంటే బాక్సీ డిజైన్‌లో తెస్తారనుకున్నా. అది తేలేదు. ముందరైతే బోనెట్ ఓకే. బాక్సీ డిజైన్‌లో ఉంది గానీ మిగతా సైడు, వెనక డిజైన్ అయితే నాకు అర్థం కాల. ఇంతవరకు అర్థం కాల. వాళ్ళు హ్యాచ్ బ్యాక్ అనుకున్నారా? లేకపోతే ఎస్‌యూవీ డిజైన్ అనుకున్నారా? ఏందో నాకు అర్థం కావట్లేదు. సో, చాలామందికి ఆ డిజైన్ గూడా నచ్చదు. ఎస్పెషల్లీ రియర్ సైడు, వెనకైతే. ఆ సీటింగ్ పొజిషన్ గూడా అర్థం కాదు చాలామందికి. కాంపిటీషన్ దేనికి? పంచ్‌కి. పంచ్‌లో ఎలా ఉంటుంది సీటింగ్ కంఫర్టు? ఆ పొజిషను, హై సీటింగ్ పొజిషన్ ఉంటది.
దీంట్లో ఏదో హ్యాచ్ బ్యాక్‌లో ఉన్నట్టే ఉంటది. సో, డ్రైవింగ్ గూడా, కంఫర్ట్ గూడా, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ టాటాతో కంపేర్ చేయలేం. అంత బావుంటుందది. స్టెబిలిటీ ఉంటది. సస్పెన్షను, టైర్ సైజ్ గూడా కొంతమందికి అర్థం గాలేదింకా ఎక్స్టర్‌లో. పంచ్ చూడండి. ఎంత చూడ్డానికి ఎంత బావుంటది. సేఫ్టీ 5 స్టార్ ఉంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటది, స్టెబిలిటీ ఎలా ఉంటది. లాస్ట్ మంత్ 19,000 ప్లస్ నంబర్స్ సేల్ అయిందనమాట అది. సో, ఇక్కడ సుజుకీలో అయితే లేదు ఆ సైజ్‌లో. సో, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. పంచ్ కాంపిటీషను ఎప్పుడు తెస్తారో మళ్ళా తెలీదు మనకి. సో, ఇదైతే మంచి స్పాట్, మంచి సెగ్మెంట్ అది. పంచ్ ఆ సెగ్మెంట్ అయితే. సో, ఎక్స్టర్ ఉంది. అది ఇక్కడ పంచ్ ఉంది. రెనాల్ట్ వాళ్ళు గూడా ఒకటి తెస్తే బావుండు. హోండా వాళ్ళు కూడా తెచ్చిండాల్సింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్ చేశారు గదా! అమేజ్‌ని. ఓకే, మంచిదే. ఆ సైజ్‌లో ఒకటి తెచ్చిండాల్సింది. సో, నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాము. ఇంకేముంది వెన్యూ, బ్రెజా, నెక్సానా, సోనెట్. దీంట్లో గూడా చూడండి. ఇంతకు ముందున్న వెన్యూ అయితే నాకు అంతగా నచ్చేది కాదు డిజైను. వీళ్ళ డిజైన్ టీమ్ ఏంటో నాకు అర్థమే కాదు. దానికి గూడా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గాని, సేఫ్టీ గాని పట్టించుకోరు. ఏం పట్టించుకుంటారంటే ఏంటో మరి తెలీదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండియాలో. మంచిగా రైడ్ హ్యాండ్లింగ్ ఇవ్వాల్సిన పని లేదా కస్టమర్స్‌కి? మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఇచ్చేది లేదా? బ్రెజా చూస్తే అది సేల్ ఉంది ఎక్కడో నంబర్స్. అది కూడా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంత బాగోదులెండి. అది బాగుండాలంటే టాటా నెక్సాన్. సేఫ్టీ ఉంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంది, స్టెబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. సోనెట్ అంటారా? ఇంకా సేమ్ లైక్ వెన్యూ. చూడ్డానికైతే బాగుంది. వెన్యూ కన్నా సోనెట్ ఈజ్ వెరీ గుడ్ చూడ్డానికి. సో, నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఫేస్ లిఫ్ట్ వచ్చిన వెన్యూ అయితే బాగుంది ఇప్పుడుండేది. ఇంప్రూవ్ చేశారులెండి ఇప్పుడు. బాగుంది ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్‌కెళ్తే క్రెటా, గ్రాండ్ విటారా, టైగున్, కుషాక్. ఇప్పుడు మన సియారా గూడా వచ్చింది. సో, ఇలా ఇదొకటి వీళ్ళ దగ్గర మంచిగా సేల్ అయ్యేది ఏదంటే క్రెటా ఉందనమాట. బ్యాక్ బోన్ వీళ్ళకి. క్రెటా చాలా మందికిష్టం. బాగుంది చూడడానికి. ఓకే, అగ్రీడ్. కానీ దాంట్లో ఇంకా చాలా స్కోప్ ఉంది. సేఫ్టీ ఎక్కడ? రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎక్కడ? డ్రైవింగ్ డైనమిక్స్ ఎక్కడ? అవి అవి వాటిపైన పని చేయరా వీళ్ళు ఇప్పటికి? సేల్ అయితే ఒకటుంది. ఒకదాన్ని పెట్టుకొని నడిపిస్తున్నారనమాట. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది. ఏది మన సియరా ఎంత బాగుంది చూడడానికి. అదన్నీ సస్పెన్షన్ బాగుంది, స్టెబిలిటీ బాగుంది, ఇంజిన్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ హైపీరియన్ ఇంజిన్ వచ్చింది కదా! చాలా బాగుందది. సో, కాంపిటీషన్ లేనంత వరకు ఓకే. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చిన తర్వాత 7ఎక్సో ఎట్లుంది? 7ఎక్సో ముందు చాలా బాగుండేది. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత మెకానికల్లీ చాలా బాగుందనుకోండి. సస్పెన్షన్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. కంఫర్ట్ అనేది. కానీ ఫ్రంట్ లుక్ కొందరికి నచ్చట్లేదు. బట్ అది కంఫర్ట్ వైస్ అయితే వాళ్ళు బాగా పనిచేశారు. సో, వీళ్ళు అలా చూడాలి గదా! మంచి సస్పెన్షన్ ఇద్దామే, మంచి కంఫర్ట్ ఇద్దామే, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఇద్దామే అని ఇంటర్నేషనల్ బ్రాండ్ మరి ఇది. అన్ని దేశాల్లో ఉంది. మహీంద్రా చూడండి, ఇండియా బేస్డ్ అది. వాళ్ళెంత ట్రై చేస్తున్నారు. ఎంత టెక్నాలజీ తీసుకొద్దాం, మంచి సస్పెన్షన్ ఇద్దాం, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఇద్దాం అనేసి ఎట్లా ట్రై చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్ అయ్యుండి, అంత టెక్నాలజీ ఉండి, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారో పట్టి పట్టనట్టుగా, చూద్దాంలే అన్నట్టుగా. ఆ పక్క చూస్తే స్కోడా, టైగూన్. అది ఎట్లా చెప్పాలా దాని గురించి? అది డ్రైవింగ్ డైనమిక్స్ అంటే వాళ్ళవన్నమాట. వోక్స్‌వాగన్, స్కోడా. వాళ్ళని చూసి ఎట్లా నేర్చుకోవచ్చు. సేఫ్టీ ఎలా ఉంటుందో వాళ్ళది. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటది. ఇంజిన్స్ ఎలా ఉంటాయి. అలా వీళ్ళ దగ్గర ఇంజిన్ సూపర్బా అందామా? సేఫ్టీనా? ఇక్కడ చూడండి వోక్స్‌వాగన్, స్కోడా. సేఫ్టీ సూపర్బ్‌గా ఉంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్, బిల్డ్ క్వాలిటీ, ఇంజిన్స్ అన్నీ బావుంటాయి.
సో గ్రాండ్ విటారాకి వచ్చామంటే మంచిగా మైలేజ్, ఆఫ్టర్ సేల్ సర్వీస్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, స్ట్రాంగ్ హైబ్రిడ్, ఇవన్నీ చూడండి. సిఆర్ఓలో చూస్తే కూడా మంచి మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, సేఫ్టీ ఉంది. సో ఇంకా ప్రీమియం సెడాన్కి వెళ్తే కూడా అది కూడా కాంపిటీషన్లో చూడండి, అది కూడా ప్లస్ పాయింట్స్ కాంపిటీషన్లోనే ఉన్నాయి. మన వోక్స్వాగన్ వర్టుస్ ఏంటి, హోండా సిటీ ఏంటి, వీళ్ళది ఇది ఉంది కదా ప్రీమియం సెడాన్, అంతగా బాగోదు వర్ణ. అదేందో ఫ్రంట్ డిజైన్, వీళ్ళకి ఎప్పుడు కానీ ప్రాబ్లం డిజైను, సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్. ఇదే మంచిగా డిజైన్ సెట్ కాదు, డ్రైవింగ్ డైనమిక్స్ బెటరు, సేఫ్టీ బెటరు. సిటీ ఎంత బాగుంది, హోండా సిటీ హైబ్రిడ్ కూడా ఉంది, మంచి డిజైను, సేఫ్టీ ఇస్తారు వాళ్ళు. ఎంత బాగుంటాయి వాళ్ళు ఇంజన్స్, కంఫర్ట్ ఎలా ఉంటుంది. అక్కడ చూస్తే వర్టుస్, వోక్స్వాగన్ వర్టుస్ చెప్పాలా, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలంటే సెడాన్, అది కూడా వోక్స్వాగన్. మంచి ఇంజన్స్ ఉంటాయి, సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ ఏముంటుంది, అది హ్యాండ్లింగ్ ఏంటి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఏంటి, కనెక్టెడ్ ఫీలింగ్ ఏంటి, అలా ఉంటాయి. హోండా సిటీ ఒక పక్క. సో ఇలాగా ఒకటేంటి, అన్ని సెగ్మెంట్లు తీసుకున్నా ఇలాగే ఉంటుందన్నమాట. వీళ్ళు మైనస్ పాయింట్ ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, టియాగో సేఫ్టీ ఇచ్చారు, మనం ఇద్దామే అని లేదు. పంచ్ కాంపిటీషన్ తెచ్చారు, ఫుల్ హార్టెడ్గా 100% ఇచ్చి చేశారంటే అది లేదు. ఇప్పుడు ఇది జిమ్నీ ఉంది కదా, సుజుకి జిమ్నీ ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఒక 4x4 తీసుకురావచ్చు కదా ఆ సైజులో, ఆ ప్రైజ్లో. వెన్ యూఆర్ కమిటెడ్ టు ఇండియా తీసుకురావాలి కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. మళ్ళీ మహీంద్రాలో ఉన్నాయి తారు, కాంపిటీషన్ తీసుకురావచ్చు కదా, తీసుకురారు. సో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా మనకు తెలీదు. వాళ్ళ ఫోకస్ దేనిపైన ఉందో అర్థం కాదు. వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే కూడా ఏం చెప్తారంటే, మ్యాక్సిమం నేను చూసినప్పుడంతా మాకు వచ్చే సేల్ మాకు సరిపోతుంది, మేమేమి కంపీట్ చేయట్లేదు ఎవరితో, వీఆర్ ఓకే విత్ దస్ అని చెప్తారనమాట. ఆ మీనింగ్ అలా ఉంటుంది. ఇంకోటి ఎప్పుడు వాళ్ళ ఎంఫసైజ్ దేనిపైన చేస్తారంటే, ఫీచర్స్, వీఆర్ గివింగ్ మోర్ ఫీచర్స్, ప్రీమియం ఇంటీరియర్ అనే చెప్తా ఉంటారు ఎప్పటికీ. ప్రీమియం ఇంటీరియర్ ఉండాలి పర్వాలేదు, ఫీచర్స్ సెకండరీ. ఫస్ట్ ఏముండాలి, సేఫ్టీ ఉండాలి, డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి, ఇంజన్ బాగుండాలి కదా, నెక్స్ట్ ఇవ్వండి అదంతా. కంఫర్ట్ పైన పనిచేయండి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ పైన, సస్పెన్షన్ పైన పనిచేయండి, డ్రైవింగ్ డైనమిక్స్ పైన పనిచేయండి. తర్వాత ఇవ్వండి లగ్జరీ ఫీచర్స్, ప్రీమియం ఫీచర్స్, స్కై రూఫ్, సన్ రూఫ్, పెద్ద పెద్ద సన్ రూఫ్, టచ్ స్క్రీన్లు, అవన్నీ బాగుంటాయి వీళ్ళ దగ్గర. ఇంటీరియర్ క్వాలిటీ అంతా బాగుంటుంది. ఇవి కానీ వాళ్ళు చూసుకుంటే కన్నా అన్ని సెగ్మెంట్లో ప్రెజెంట్ అయి ఉండాలి, సేఫ్టీ పట్టించుకోవాలి, డ్రైవింగ్ డైనమిక్స్ పైన పట్టించుకొని మంచి మంచి డిజైన్ ఇవ్వాలి. డిజైన్లో ఎంతో వెళ్ళి మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి కియా కూడా, సిరోస్ చూసారా, అలాగా కియా గురించి కూడా తర్వాత మాట్లాడదాము. ఇట్లాగా వీళ్ళు డిజైన్ పైన పనిచేయాలి, సేఫ్టీ ఇవ్వాలి, డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి, మంచి ఇంజిన్స్ ఇవ్వాలి, హైబ్రిడ్స్ తీసుకురావాలి, అప్పుడే వీళ్ళ సేల్స్ పెరుగుతుంది. అనౌన్స్ అయితే చేశారు, చాలా కార్లు లాంచ్ చేయబోతున్నాం అనేసి. సో ఇప్పటికే లేట్ అయిందనమాట. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. మీరు కూడా హుండాయ్ కార్లు ఉంటే, లేకపోతే కొనాలనుకుంటుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని మెసేజ్ చేయండి.